సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నైకొత్తపల్లి మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ నందు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల సమయంలో స్థానిక పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాపిరెడ్డిపల్లి పర్యటన సందర్భంగా స్థానిక చెన్నైకొత్తపల్లి పోలీసులు కానిస్టేబుల్ ఫిర్యాదుతో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పైన మరొక 20 మంది పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంలోనే సోమవారం చెన్నైకొత్తపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హాజరు కావడం జరిగింది. విచారణ అనంతరం మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాల సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చెన్నైకొత్తపల్లి పోలీస్ స్టేషన్లో నేడు విచారణకు హాజరు కావడం జరిగిందని, అయితే స్థానిక పోలీసులు 102 క్వశ్చన్లను తనను అడగడం జరిగిందని, వాటిని అన్నిటికీ కూడా సమాధానం చెప్పడం జరిగిందని, హెలికాప్టర్ సంఘటనకు తనకు ఎలాంటి సంబంధం లేదని, పోలీసులు భద్రత కల్పించడంలో వారి తప్పును కప్పిపుచ్చుకోవడానికి తనపైన కేసు నమోదు చేయడం జరిగిందని, అదేవిధంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించడంలో స్థానిక పోలీసులు విఫలం కావడం జరిగిందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్లో పలు వివరాలను మీడియాకు వెల్లడించారు. హెలిప్యాడ్ ఏర్పాటు విషయంగా కానీ, హెలికాప్టర్ ల్యాండింగ్ విషయంగా కానీ పర్మిషన్ అడిగింది నేను కాదు, అనుమతి ఇచ్చి నా అడ్రస్ చేసింది నాకు కాదు, హెలిప్యాడ్ లోపలికి పలానా వాళ్ళని అనుమతించమని అడిగింది నేను కాదు, పోనీ హెలిప్యాడ్ నిర్మాణం జరుగుతూ ఉంది, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని వచ్చి పర్యవేక్షణ ముందు రోజు కానీ అంత ముందు రోజు కానీ వచ్చి చేసింది నేను కాదు. పోలీస్ డిపార్ట్మెంటు బ్యారికేడ్ల చుట్టూ వచ్చేటువంటి జనాలను అసెస్ చేసుకుని అంచనా చేసుకుని ఎన్ని వేల మంది వస్తారన్నటువంటి ఒక ఇంటెలిజెన్స్ లేదా ఎస్బీ వారి నివేదిక ఆధారంగా అంచనా వేసుకుని భద్రతా సిబ్బందిని బ్యారికేడ్స్ చుట్టూ మోహరించి ప్రజలు బ్యారికేడ్లు దాటి రాకోకుండా అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసు వారిది. వారి వైఫల్యాన్ని ఈరోజు ప్రజలు ఎత్తి చూపిస్తూ ఉండడంతో, ప్రతిపక్షాలు ఎత్తి చూపిస్తూ ఉండడంతో ఈ వైఫల్యం మాది కాదు, ప్రకాష్ రెడ్డిది. అంటే అక్కడ బ్యారికేడ్లు బలంగా స్టీల్ బ్యారికేడ్స్ వేయించినప్పటికీను, స్టీల్ బ్యారికేడ్స్తో పాటు మామూలుగా జగన్ గారి ప్రోగ్రాంలో ఏర్పాటు చేసేటువంటి కర్రలు గుంజలు నాటించినప్పటికీ కూడా అవి బలహీనంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు చుచ్చుకొని వచ్చారని నెపం నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లింగమయ్య హత్య జరిగిందనే విషయం మర్చిపోయేటట్లుగా ప్రచారం చేస్తున్నారు. అక్కడ ఏదో పోలీసు వైఫల్యము లింగమయ్య హత్య వెనుక ఉన్నటువంటి దుర్మార్గుల గురించి మాట్లాడరు, లింగమయ్య హంతకుల్ని పట్టుకోవడంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ విఫలమైందని మాట్లాడరు. అసలు ఒక మనిషి ప్రాణానికి లెక్కే లేదు మీ మీడియాకి. మరి మీరంతా హెలికాప్టర్ బ్యారికేడ్లు బలహీనంగా ఉన్నాయి, ప్రకాష్ రెడ్డి మీద అరెస్ట్ చేయాలా, ప్రకాష్ రెడ్డి అక్కడ తిరుగుతాను ఇక్కడ, ఏమి సమాజం ఇది? సిగ్గు అనిపించట్లే? ఏం సమాజం ఇది? ఒక పేద రైతును అగ్రకుల అహంకారంతో దురహంకారంతో హత్య చేస్తే దాన్ని ఖండించాల్సినటువంటి మీడియా ఏం బాధ్యత వహిస్తూ ఉంది? ఎంత మేరకు బాధ్యతగా మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు? అసలు లింగమయ్య హత్యలు అందరూ మర్చిపోయి, లింగమయ్య హంతకుల్ని అరెస్ట్ చేయలేదనే విషయం గురించి మర్చిపోయి ప్రశ్నించే వాడి గొంతు నొక్కడం కాదు, ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే విధంగా ప్రజాస్వామ్యం ఉండాలి. ఏ అధికారి మీద చర్యలు తీసుకున్నారు? లింగమయ్య హత్యకు 3-4 రోజుల ముందు కూడా ఆ గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకుల ఇళ్ల మీద దాడులు జరిగాయి. అయినా కూడా మళ్ళీ లింగమయ్య హత్య కూడా జరిగింది. అంటే మీరు నిజంగా పోలీసులు కంట్రోల్ చేసే సిచ్యువేషన్లో ఉండింటే, ఆ మైండ్ సెట్లో ఉండింటే లింగమయ్య హత్య జరగదు.